ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 22వ కీర్తన 24వ చరణము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. మానవ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటిని ఎవరూ కూడా తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దశలో వీటన్నిటి గుండా వెళ్ళవలసినటువంటి వారై ఉంటూ ఉన్నారు. అయితే అలాంటి హృదయాలకు, అలాంటి జీవితాలకు ఊరడించేటటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో తెలియచేస్తున్నాడు. దేవుడట బాధపడేటటువంటి వారి బాధను ఇప్పుడు కూడా తృణీకరించడట, వారిని చూసి అసహించుకోడట, తన ముఖాన్ని వారికి దాచుకోడట. వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, మనం బాధలో ఉన్నప్పుడు ఈ లోకం తృణీకరిస్తుంది. మనము కష్టాల్లో, బాధలలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనల్ని ప్రక్కన పెడతారు. కానీ దేవుని నైజం అది కాదు. దేవుని విధానము ఎన్నటికీ కూడా కాదు. మన బాధలలో మనకు సహాయం చేయటానికి, మన బాధల్లో మనకు తన యొక్క కృపనివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఏదో ఒక తెలియనటువంటి హృదయ వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది, కన్నీటి మయములో నీ జీవితం ఉంటూ ఉండవచ్చును. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను తృణీకరించటం లేదు, నేను నిన్ను అసహించుకోవటం లేదు, నేను నీకు ముఖాన్ని దాచటం లేదు. కాబట్టి ఇప్పుడే లేచి మోకరించి ప్రార్థించి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీకు తన దర్శనాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను హత్తుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు. ఏ హృదయాలైతే గాయపడి బాధ తప్తమైనటువంటి పరిస్థితులు ఈ మాటలు విన్నారు, ఈ మాటల చేత బలపరిచి వారిని దర్శించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.